రిజల్ట్ రావడం జరిగింది. ఇది చాలా బాగుంది అనుకున్నాను. వెంటనే వస్తామా నమ్మం కదా, కానీ దీనికోసం అనుకోలేదు. హాస్పిటల్లో కొన్ని మందులు ఇచ్చారు కదా, దానివల్ల తగ్గిందని ఒక ఫీలింగ్. కానీ ఇలాంటి ఒక మీటింగ్కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఆ మీటింగ్లో నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఆ రోజు నేను కూర్చుని ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలామంది టెస్టిమోనియల్స్ చెప్పారు కదా, నేను షుగర్కి వాడాను, బీపీకి వాడాను, లేకపోతే ఇలా వాడుతున్నాం అని చెప్తున్నారు కదా. అలా ఆ రోజు ఒక మేడం చెప్తున్నారు, పెద్ద ఆవిడ, నాకు పేగులు మడతపడిపోయి వ్యాధి వచ్చింది, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నాకు రిజల్ట్ రాలేదు, కానీ ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్ వాడాను, నాకు పేగులు మడతపడిపోయి వ్యాధి తగ్గింది అని. వెంటనే నాకు కరెక్ట్ అయింది. ఏంటంటే నాకు పిసిఓడి ప్రాబ్లంతో పాటు నాకేంటంటే 24 గంటలు పేగులకి వచ్చింది. ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేశాను. ఓహో, ఇదేదో చాలా బాగుంది అని అనుకున్నాను. ఆవిడ ఏం చెప్పిందంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను పెద్దగా చదువుకోలేదు, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నా నెల ఇన్కమ్ 35,000 రూపాయలు అంది. బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంది అని అప్పుడు కనెక్ట్ అయ్యాను. తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక 26 సంవత్సరాలు వయసు ఉంటుంది అబ్బాయికి. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను వెస్టేజ్లో ఒక డిగ్రీ స్టూడెంట్గా జాయిన్ అయ్యి ఈవేళ నేను ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వస్తున్నాను అన్నాడు. అంటే నాకైతే ఫ్లైట్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అక్కడ బాగా అబ్బాయికి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వస్తున్నాను అన్నాడు, నా నెల ఇన్కమ్ 14 లక్షలు అన్నాడు. అప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను. ఇన్వెస్టేజ్లో డబ్బు ఉంది, డబ్బు కాదు సంపద ఉంది. అంటే అప్పుడు డబ్బు ఉందని అనుకున్నాను, కానీ ఇప్పుడు సంపద అనేది నాకు అర్థమైంది. డబ్బు ఉంది, ఏమైనా సరే నేను దీన్ని గోల్ అచీవ్ చేయొచ్చు అని వితిన్ డేస్లోనే నేను సిల్వర్ కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ నెల ఇన్కమ్ 214 రూపాయలు వచ్చింది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత, ఒక మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత సిల్వర్ క్వాలిఫై చేశాను. నెక్స్ట్ మంత్ మళ్ళీ గోల్డ్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ మంత్ డైమండ్ చేశాను. 6 monthsలో క్రౌన్ కంప్లీట్ చేసుకున్నాను. క్రౌన్ కంప్లీట్ చేసి మరి 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలాగే యూనివర్సల్ క్రౌన్గా 1,20,000 రూపాయలు ఐఎస్ఎల్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క లేడీ బయటకు వచ్చింది అంటే మనం ఏమనుకుంటాం, 10,000 నుంచి 15,000, 20,000 నుంచి 30,000 వస్తే చాలు అనే కదా అనుకుంటాం. కానీ 10,000 అయితే అవసరం లేదు. ఈ బిజినెస్లో లక్షల ఇన్కమ్ తీయచ్చు. లక్షలు కాదండి. నేను రీసెంట్గా సిద్ధార్థ్ సింగ్ సార్ ట్రైనింగ్కి వెళ్ళాను. చాలా వండర్ఫుల్ ట్రైనింగ్. ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో 3 రోజుల ట్రైనింగ్లో నాకు ఏమనిపించింది అంటే, అసలు నేను లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు, 5 కోట్లు అనుకున్నాం కాదు, కొన్ని కోట్ల సంపద మనం తీసుకోవచ్చు అని ఆ బ్రెయిన్ అనేది ఓపెన్ అవడం జరిగింది. ఎందుకంటే ఆ మీటింగ్ ఎలా ఉందంటే అంతా యూనివర్సల్ సబ్జెక్ట్. మరి ఒక్కసారి మనం అందరం స్ట్రైట్గా కూర్చుందామా? ఎందుకంటే మీటింగ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు సార్ ఒకటే చెప్పారు, మీరు రేపు